సో ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ లేదా ఒవేరియన్ స్టిమ్యులేషన్ అన్నది ఒకటే అండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక 1 వీక్ లేదా 2 వీక్స్ వరకు రోజు లేడీకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. హార్మోనల్ ఇంజెక్షన్స్. ఇలా ఎందుకు చేస్తాము అంటే న్యాచురల్ సైకిల్‌లో లేడీకి ఓన్లీ 1 ఎగ్ లేదా సమ్ టైమ్స్ 2 ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ స్టిమ్యులేషన్‌లో డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఓవరీ నుంచి మనం చేస్తాం. దాన్ని మనం ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ లేదా ఒవేరియన్ స్టిమ్యులేషన్ అని అంటాం. ఇది అసలు ఎందుకు చేస్తాం? అవసరం ఏంటి? ఫస్ట్ మనం ఇలా చేయడం వల్ల ఎక్కువ ఎగ్స్ ఒకటే సైకిల్ నుంచి తీస్తాం కాబట్టి ఎక్కువ ఎంబ్రియోస్‌ని లేదా పిండాల్ని ఎక్కువ తయారు చేయొచ్చు. ఇలా ఎక్కువ తయారైనప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఒక మంచి ఎంబ్రియో మనం తయారు చేయగలిగితే ఆ ఎంబ్రియో ద్వారా లేడీకి ప్రెగ్నెన్సీ తీసుకొచ్చే సక్సెస్ రేట్స్ హయ్యర్ ఉంటాయన్నమాట. సో ఒకటి సక్సెస్ రేట్స్ ని ఇంక్రీజ్ చేయడానికి. సెకండ్ వచ్చేసి ఎక్కువ వయబుల్ ఎంబ్రియోస్ తయారైనప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఫార్చునేట్లీ లక్కీగా కపుల్స్ కి సక్సెస్ అయిపోతే ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ని వాళ్ళు ఫ్యూచర్ యూస్ కి పెట్టుకుంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయాక ఆ కిడ్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్టోర్ చేసుకున్న ఎంబ్రియోస్ తో మళ్ళీ అటెంప్ట్ కెళ్ళి సెకండ్ ప్రెగ్నెన్సీ సాధించడానికి కుదురుతుంది. సో సెకండ్ మనకు ఎక్కువ మంచి వయబుల్ ఎంబ్రియోస్ రావడానికి.